రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న ఆరంగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్తో పాటు రాజేంద్ర నగర్ పోలీసులు టాట్ స్పోర్ట్స్ పోలీసులు పక్క సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఇతర దేశాలకు సంబంధించిన 2 పాస్పోర్ట్పై భారతదేశానికి వచ్చి దాదాపుగా 6 కేసులు నమోదయ్యాయి. ఇతర పోలీస్ స్టేషన్ పలుసార్లు డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయాడు. దేశాల నుండి వచ్చి భారతదేశంలో కర్ణాటక, బెంగళూరుకి సంబంధించిన వారితో వీరిద్దరూ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్టుగా పక్క సమాచారంతోనే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వ్యసనాలకి ఎవరు కూడా అలవాటు పడొద్దు. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నషాముక్త తెలంగాణ అనే ఒక నినాదం ముందుకు తీసుకొని వచ్చి మా అందరికి కూడా ప్రాపర్గా చెప్పడం జరిగింది. సో ద పోలీస్ అండ్ ద ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ప్రాపర్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ నషాముక్త తెలంగాణ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ కూడా అందరు కూడా దీనిపైన ప్రాపర్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలా. ఏ యూత్ కానివ్వండి ఎవరు కూడా ఈ డ్రగ్స్ కానీ ఎలాంటి మత్తు పదార్థాలకి బానిసలు కావద్దని నేను అందరు కూడా కోరుతా ఉన్నాను. ఒక వెపన్ సీజ్ అయింది. సో దాంట్లో ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి related to MDMA, and the police we are focused on ganjai suppliers and also the ఎవరైతే కన్స్యూమర్ వస్తున్నారో దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుంది.